నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. వార్ వన్ సైడ్ అనుకున్న వైసీపీకి భంగపాటు తప్పలేదు. ఏపీ ఎన్నికల్లో కూటమి హవా కనిపించింది. ఎలాంటి శషబిషలకు తావు లేకుండా ఎన్డీఏకు పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టారు ఏపీ ప్రజలు. ఎన్డీఏ ధాటికి అధికార వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి చెందారు. ఏపీ అంతటా పరిస్థితి ఎలా ఉన్నా కొన్ని స్థానాలపై రాష్ట్రేతరులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇంతకు ఆ నియోజకవర్గాలేంటి? అక్కడ ఎవరిని విజయం వరించింది? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ గందరగోళానికి గురిచేసిన కూటమికి ప్రజలు సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ పోటీ చేసింది. ఇక టీడీపీ కూటమి సీట్లు సర్దుబాటు చేసుకుని వైసీపీతో తాడోపేడో తేల్చుకునేలా పోటీ ఇచ్చింది. రాష్ట్రంలో విజేత ఎవరు అనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా కొన్ని కీలక నియోజకవర్గాల అంతిమ ఫలితంపై 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరిగింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పోటీలో ఉన్న కీలక నేతలు సైతం ఓటమి చెందారు. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై అందరి ఫోకస్ ఉన్నా అక్కడ మెజారిటీపైనే ఎక్కువ దృష్టి ఉంది. గతంలో మాదిరే అత్యధిక మెజారిటీతో పులివెందుల నుంచి జగన్ విజయం సాధించారు. వైనాట్ కుప్పమ్మ అని ప్రచారం చేసిన వైసీపీ చంద్రబాబు చెయ్యలేని అభివృద్ధి చేశామని చెప్పుకుంది. వైసీపీ ఇక్కడ ఎందుకు గెలవకూడదు అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ చేసిన ప్రచారాన్ని విశ్వసించని ప్రజలు మరోసారి చంద్రబాబుకే పట్టంగట్టారు. 2 చోట్ల ఓటమి, 3 భార్యలు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించింది వైసీపీ. అసెంబ్లీ సీటు కాదు, గేటు సైతం తాకనివ్వమన్న వైసీపీ అందుకు తగ్గట్లుగానే పవన్ సామాజిక వర్గానికి చెందిన వంగ గీతను పోటీలో నిలిపారు. పిఠాపురం నుంచి గతంలో ఎవ్వరూ గెలవనంత అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఇక టెక్కల నుంచి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడికి ఓటమి రుచి చూపించాలని వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఓటమి ఎరుగని నేతగా పేరున్న అచ్చెన్నాయుడు మరోసారి తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఓడిన చోటే విజయం సాధించాలన్న కసితో ఉన్న నారా లోకేష్ గతంలో ఓడిపోయిన మంగళగిరి నుంచే పోటీ చేశారు. గతం కంటే చిత్తుగా లోకేష్ ను ఓడిస్తామన్న వైసీపీ కలలుగానే మిగిలిపోయాయి. ఏపీలో ఇవే కాక గన్నవరం, గుడివాడ, హిందూపురం, ఉండి, ఆముదాల వలస స్థానాలపైన ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని, హిందూపురం బాలయ్య, ఉండి రఘురామరాజు, ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని పోటీ చేయటమే ఇందుకు కారణం. వీటన్నింట కూటమి నేతలే విజయం సాధించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ఓటమి చెందారని విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ఇలా ఉంటే, లోక్సభ స్థానాల్లో ఇరు రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఫోకస్ పెట్టింది కడప ఎంపీ స్థానంపైనే. వైసీపీ ఫ్యామిలీకి పూర్తి పట్టున్న కడప నుంచి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండగా, వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేశారు. అక్కా తమ్ముడి మధ్య పోరుపై సర్వత్రా చర్చ జరిగింది. ఇక అక్కడి ప్రజలు వైసీపీకే మొగ్గు చూపడంతో చివరికి షర్మిల డిపాజిట్ కోసం పోరాడాల్సి వచ్చింది. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి విజయ కేతనం ఎగురవేశారు. 2 లక్షల మెజారిటీ ఓట్లతో ఆమె అక్కడి నుంచి విజయం సాధించారు.